హాయ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నేను ఓ పర్టిక్యులర్ డొమైన్ నేమ్‌ని ఎవరు కొన్నారు, ఎప్పుడు కొన్నారు అనే ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేసే వెబ్‌సైట్ సర్వీస్ గురించి ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీరు చూడొచ్చు whois.com/whoisLookup. యాక్చువల్‌గా whoisLookup అని అంటారు. ఇక్కడ నేను నాకేదైతే డొమైన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నానో, ఆ డొమైన్ ఇన్ఫర్మేషన్‌ని మనం ఇక్కడ ప్లేస్ చేయాలి. అంటే ఆ డొమైన్ పేరుని మనం ఇక్కడ టైప్ చేయాలి. నేను ఫ్లిప్‌కార్ట్.కామ్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం అనుకున్నాను. ఇక్కడ నేను ఫ్లిప్‌కార్ట్.కామ్ అని టైప్ చేసి సెర్చ్ చేశాననమాట. ఇక్కడ మనకి ఈ వెబ్‌సైట్ ఏమని చూపిస్తుందంటే, గోడాడీ.కామ్‌లో ఈ డొమైన్ నేమ్‌ని కొనుక్కున్నారు అని చెప్తుంది. 2007లో ఈ పేరు క్రియేట్ అయింది అనే 2 మెయిన్ థింగ్స్ మనకి ఈ వెబ్‌సైట్ ద్వారా తెలిసాయి. అంటే whoisLookup అనే సర్వీస్ ద్వారా మనకి ఈ 2 విషయాలు తెలిసాయన్నమాట. ఇంకా అడిషన్‌గా ఎప్పుడు ఎక్స్‌పైర్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ ఒకటి, ఏమైనా మోడిఫికేషన్స్ చేశారా అనే ఇన్ఫర్మేషన్ ఒకటి ప్రొవైడ్ చేస్తుంది. ఈ మెయిన్ థింగ్స్ కాకుండా వాళ్ళ కంపెనీ డీటెయిల్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ ప్రైవసీ ఇష్యూస్ ఏమైనా ఉన్నాయి, మేము ఇవ్వడానికి ఇష్టం లేదు అని గనక వాళ్ళు ఇంటిమేట్ చేస్తే ఇలాంటి వెబ్‌సైట్స్‌లో మనం చూడలేమనమాట. బేసిక్‌గా మనకి ఈ ఇన్ఫర్మేషన్ మనం తెలుసుకోవాలి అని ఎప్పుడు అనిపిస్తుంది అంటే, ఎప్పుడైతే మనం ఒక పర్టిక్యులర్ డొమైన్ నేమ్ గురించి సెర్చ్ చేసి, ఆ డొమైన్ నేమ్ దొరకనప్పుడు ఒక డౌట్ వచ్చిద్ది. అసలు ఈ డొమైన్ ఎవరు తీసుకున్నారు, ఎప్పుడు తీసుకున్నారు అని తెలుసుకోవాలనుకుంటాం మనం. అలాంటప్పుడు ఈ వెబ్‌సైట్స్ ప్రొవైడ్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ మనకి ఉపయోగపడిద్ది. నేనిక్కడ అమెజాన్.కామ్ అని టైప్ చేశానండి. ఇది ఇంకో వెబ్‌సైట్. whoisLookup అనే సర్వీస్‌ని ప్రొవైడ్ చేస్తున్న ఇంకో వెబ్‌సైట్ అనమాట. ఇక్కడ మీరు చూడొచ్చు 1994లో తీసుకున్నారు. ఈ డొమైన్‌ని క్రియేట్ చేశారనే విషయం అది చెప్తుంది. అప్డేట్ ఎప్పుడు చేశారు చెప్తుంది. కింద గూడా మనకి కొంచెం ఇన్ఫర్మేషన్స్ ఇచ్చారు. ఇవి కొన్నిసార్లు ఒరిజినల్ ఉంటాయి. కొన్నిసార్లు టెంపరరీగా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ పెడుతూ ఉంటుంది. చాలా వరకు అయితే ప్రైవసీ ఇష్యూస్ వస్తాయని చెప్పేసేసి ఎవరైతే ఈ డొమైన్ కొన్నారో, పర్టిక్యులర్ డొమైన్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎక్స్‌ట్రా చార్జ్ పే చేసి, మా ఇన్ఫర్మేషన్ ఎక్కడ కనిపించకూడదని చెప్పి కూడా సర్వీస్ తీసుకుంటారు. అప్పుడేంటంటే జస్ట్ ఈ 2 విషయాలు తెలుస్తాయండి. ఎప్పుడు క్రియేట్ చేశారు, ఎప్పుడు ఎక్స్‌పైర్ అవుతుంది అనే ఇన్ఫర్మేషన్ వరకు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు. ఒకవేళ వాళ్ళు మా మా ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలిసినా ప్రాబ్లమ్ ఏం లేదు అని అనుకుంటే ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ వస్తుంది. వాళ్ళ అడ్రెస్ ఏంటి, ఏ స్టేట్ నుంచి లేదా ఏ కంట్రీ నుంచి వాళ్ళు ఈ సర్వీస్ ఈ వెబ్‌సైట్‌ని ప్రొవైడ్ చేస్తున్నారు అనే ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. నేనిప్పుడు అమెజాన్.కామ్ కాకుండా అమెజాన్.ఇన్ గురించి సెర్చ్ చేస్తానండి. మీరిక్కడ చూడొచ్చు 1994లో క్రియేట్ అయిందని. ఇప్పుడు నేను .ఇన్ సెర్చ్ చేస్తున్నాను. - 2005లో క్రియేట్ అయిందండి. మీరు గమనిస్తే .కామ్ ఒక 10 ఏళ్ల క్రితం క్రియేట్ చేశారు. ఒక సర్వీస్ కింద వాళ్ళు తీసుకెళ్ళిపోయారు ఆ బిజినెస్‌ని. 10 ఏళ్ళు చేసిన తర్వాత అంటే వేరే వేరే దేశాల్లో ఎక్స్‌పాండ్ చేద్దాం అనుకున్నప్పుడు వచ్చే ఎక్స్‌టెన్షన్స్ అన్నమాట ఇవన్నీ. .ఇన్, .యూకే, .యూఎస్ అలా ఉంటాయి గదా! ఇండియాలో ఎక్స్‌పాండ్ చేద్దాం అనే ఆలోచన రాంగానే వాళ్ళు తీసుకొనుంటారు ఈ డొమైన్ నేమ్‌ని. ఇదండి ఈ సర్వీసెస్ యొక్క ఉపయోగాలు ఇదండి. మీకు కూడా ఏదైనా డొమైన్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటే ఈ వెబ్‌సైట్‌లోకొచ్చేసి మీరు చూడొచ్చు. ఇది ఎవరికైనా ఓపెనే అండి. ఎవరైనా చూడొచ్చు. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.